భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్పై, భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురు దెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 3 మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్కు అనుకూల వైఖరి అవలంబిస్తారని పేరున్న మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ సోలిహ్పై మహమ్మద్ మొయిజ్ విజయం సాధించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మొయిజ్ పార్టీ ఇండియా అవుట్ అనే నినాదం ఇచ్చింది. భారత సైనికులు మాల్దీవులను వదిలి వెళ్లిపోవాలని కోరినట్లు ఎన్నికల్లో విజయం అనంతరం మొయిజ్ తెలిపారు. మొయిజ్ ఆయన పార్టీ మొదటి నుంచి చైనా వైపే మొగ్గు చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్ తుర్కీ పర్యటనకు వెళ్లారు. అనంతరం చైనాలో పర్యటించడమే అందుకు నిదర్శనం. గతంలో మాల్దీవులకు కొత్త అధ్యక్షుడు వస్తే మొదట భారత్లో పర్యటించేవారు. కానీ ఆ సంస్కృతికి నూతన అధ్యక్షుడు స్వస్తి పలికారు. మొయిజ్ విజయం తర్వాత మాల్దీవుల్లో భారత్ వ్యతిరేక, చైనా అనుకూలవాదుల బలం పెరిగింది. అది 4-5 రోజులుగా జరుగుతున్న లక్షద్వీప్ మాల్దీవుల వివాదంలో కనిపించింది. మాల్దీవులకు చెందిన కొందరు తమ దేశాన్ని ప్రశంసిస్తూ భారత పౌరులపైన, ప్రధాని మోదీపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారతీయులు కూడా అదే స్థాయిలో స్పందించారు. భారత్కు చెందిన చాలా మంది ప్రముఖులు మాల్దీవులను బాయ్కాట్ చేయాలని విజ్ఞప్తులు చేశారు. మరోవైపు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అంశంలో భారత్తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్దీవులు యత్నిస్తోంది. బాయ్కాట్ మాల్దీవులు అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న వేళ మాల్దీవ్స్ అసోసియేషన్స్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ ఈ వివాదంపై తొలిసారి స్పందించింది. భారత్ సహా ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. వివిధ సంక్షోభాల సమయంలో భారత్ తమ ఆదుకుందని, అందుకు భారత్ పట్ల తాము ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటామని పేర్కొంది. ఇక భారత్ మాల్దీవుల వివాదం నేపథ్యంలో లక్షద్వీప్ పర్యాటకానికి ఊతమిస్తూ దేశీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్లోని సుహేలి, కద్మత్ దీవులలో తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లను ఏర్పాటు చేయనున్నట్టు టాటా గ్రూప్ ఆతిథ్య రంగ అనుబంధ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ ప్రకటించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శరత్ చారి లైవ్ లో ఉన్నారు. శరత్ చారి, అసలు వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? ఓకే, రైట్ సుజాత, ఈరోజు చూసుకున్నట్లయితే ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్కి వెళ్ళి పర్యటన చేశారు. లక్షద్వీప్ని భారతీయులు కానీ, పర్యాటకులు కానీ, మాల్దీవులు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైనా సరే లక్షద్వీప్ని ఎంచుకోండి మీ టూరిస్ట్ ప్లేస్కి అని చెప్పేసి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో మాల్దీవుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రం కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ భారత్ మీద విషం కక్కేటువంటి ప్రయత్నం చేశారు. మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏమని చెప్పేసి భారత్ ఒక మూఢాచారాల దేశమని, లేకపోతే భారత్కి వెళ్ళకూడదని చెప్పేసి, భారత్లో హోటళ్ళు కూడా కనీసం క్లీన్గా ఉండవని చెప్పేసి మాల్దీవులో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము విమర్శలు గుప్పించింది. ఇలాంటి సందర్భంలో ఇటు భారత్లో ఉన్నటువంటి పౌరులు కానీ, భారత్లో ఉన్నటువంటి సోషల్ మీడియాలో పెద్ద వార్ జరిగిందనేసి కూడా చెప్పవచ్చు. దీంతో మాల్దీవ్ ప్రభుత్వము కొంచెం వెనక్కి తగ్గి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగము 3 మంత్రులని సస్పెండ్ చేసింది. అలాగే చారి, మాల్దీవ్స్ మంత్రులు ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటారు? అంటే ఈ మాల్దీవ్లో ఉన్నటువంటి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేది ఒక లెఫ్టిస్ట్ ప్రభుత్వము. కాకపోతే వాళ్ళు ఎట్లా వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి చైనాతోని వాళ్ళు సత్తమ్మలో ఏర్పరచుకోవడం కోసము, ఆ యొక్క లెఫ్ట్ భావజాలాన్ని వాళ్ళు అన్వయించుకోవడం కోసము ఆ యొక్క వాళ్ళ లెఫ్టిస్ట్ భావజాలాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం భారత్తోని సత్సంబంధాలు కొనసాగించేది, భారత్తోని చాలా అనువుగా ఉండేది. కాకపోతే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి ఈ కొత్త ప్రభుత్వము బాయ్కాట్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాల్దీవుల్లో ఉన్నటువంటి భారత సైన్యము వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ నినాదం ఇచ్చి గద్దెనెక్కాడు. కాబట్టి సహజంగానే భారత్ మీద విమర్శలు గుప్పించేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే తను ఇండియాను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించాడు. ఇటీవలి కాలంలో తను చైనా పర్యటనకు వెళ్ళాడు. ఎప్పుడూ కానీ మాల్దీవులో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం కానీ, కొత్త ప్రెసిడెంట్ కానీ భారత్కు వచ్చేటువంటి ఆనవాయితీ ఉంది తొలిసారి. కాకపోతే తను కొత్తగా ఒక సంప్రదాయాన్ని సృష్టించాడని చెప్పవచ్చు. కొత్తగా తను టర్కీకి వెళ్ళాడు, ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నాడు. అలాగే మాల్దీవ్స్ ప్రభుత్వం అయితే వ్యవహారంపై మరి భారత్ స్పందన ఏంటి అంటారు?
భారత్ అధికారికంగా ఇప్పటివరకు కూడా స్పందించలేదు. కాకపోతే సోషల్ మీడియాలో భారత్కు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు కానీ, సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పెద్దలు కానీ భారత్కు మద్దతు తెలుపుతూ మా ప్రధానిని తిడతావా, ఆఖరికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా మా ప్రధానిని మీరు తిడతారా అని చెప్పేసి మోదీకి సంఘీభావం తెలిపారు. మాల్దీవుని బహిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ మన ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ చెప్తా ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ చారి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.